నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సింహానికి గుణపాఠం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దట్టమైన అడవిలో సింహం ఉండేది. అడవికి రాజు. ఇష్టారాజ్యంగా వ్యవహరించేది. ఎవరిని లెక్క చేసేది కాదు. పైగా తక్కువ అంచనా వేసేది. కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు. అయితే తనకు అంత పాదాక్రాంతం కావాలని అనుకునేది. ఎవరి సలహాలు తీసుకునేది కాదు. అడవిలోని జంతువులు అంతరించిపోయినా పర్వాలేదన్నట్లు వ్యవహరించేది. రాజు చేష్టలు నచ్చకున్నా సరే జంతువులన్నీ గమ్మునుండేవి. ఒకరోజు ఉదయాన్నే సింహం నడుస్తూ వెళ్తోంది. పొరపాటున తన కాలుని చీమల పుట్ట మీద వేసింది. చీమలన్నీ బయటకొచ్చాయి. మమ్మల్ని కనికరించండి, అలా ఇబ్బంది పెట్టకండి అన్నాయి. చీమలకు ఇంత అవసరమా? నేను ఈ అడవికి రాజునన్నా. ఈ అడవికి రాజా ఎలా? ఎవరు చెప్పారు? అయితే మా పుట్టను పగలగొట్టాలా అని మిగతా చీమలు అడిగాయి. మీరు కేవలం చీమలు. గట్టిగా అరిస్తే గాలికి దూరంగా పడిపోతారు. మీకు ప్రశ్నించే స్థాయి లేదంటూ వెటకారంగా వెళ్ళిపోయింది సింహం. సింహం అడవంతా తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇల్లు గుహలో చూస్తే ఎక్కడ చూసి మట్టి తవ్వి ఉంది. అసలు తన గుహేనా అని సింహం భయపడింది. చీమలన్నీ కలిసి ఎక్కడ చూసినా మెత్తటి మట్టిని తవ్వి పెట్టాయి. దీంతో దిక్కు తోచక బయటకి పారిపోయింది. జింకలు, ఎలుగుబంట్లు, పులులు ఇలా ప్రతి వాళ్ళ స్థలాల్లో చీమలు పుట్టలు పెట్టసాగాయి. అలా అడవిలోని చీమలన్నీ పుట్టలు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాయి. అందరూ చీమల బాధను తట్టుకోలేక ఇళ్ళకే పోకుండా బయట తిరుగుతున్నారని సింహానికి తెలిసింది. చూస్తుండగానే రాజుగారి దగ్గరకు వచ్చారంతా. మీరు చీమలను అవమానిస్తే మాకేంటి ఈ అవమానం అని అడిగాయి. సింహానికి ఏమీ అర్థం కాలేదు. తన జీవితం కూడా ఘోరంగా ఉంది. తన గుహంతా చీమల పుట్టలే. వాటిలోకి పాములు కూడా చేరుతాయేమో అన్నట్లు ఉంది. చేసేదేమీ లేక చీమలను తక్కువ అంచనా వేశాను. నేను కావాలని చేయలేదు తప్పు. పొరపాటున కాళ్ళు పుట్ట మీద వేశా. అయితే వాటిని రెచ్చగొట్టడంలో ఉద్దేశమేమీ లేదు. ఈ విషయాన్ని చీమలు అర్థం చేసుకోవాలన్నది రాజు. దీంతో చీమలు శాంతించాయి. పెట్టిన పుట్టలను పూడ్చాయి. సింహానికి సరైన గుణపాఠం వచ్చిందని చీమలు ఊరుకున్నాయి. ఎవరిని కించపరచకూడదు.